స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన్ని ప్రేమించిన ఎవ్వరూ కూడా వెనుకకు తిరగలరు. ఆయన మార్గంలోనే సాగుతూ ఉంటారు. నీరసం రాదు, అవిశ్వాసం రాదు, అపనమ్మకం రాదు, పిరికితనం రాదు, భయం రాదు, చింత రాదు, దిగులు రాదు, కలవరం రాదు. ఎన్ని శోధనలు చుట్టుముట్టినా, సాతాను ఎంతగా శోధించినప్పటికీ కూడా దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదు, ధైర్యపు ఆత్మనిచ్చాడు. ఆయన్ను ప్రేమిస్తే నీలో ధైర్యపు ఆత్మే ఉంటుంది, కానీ పిరికి ఆత్మ ఉండదు. ఏ ఆత్మను కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు పిరికితనాన్ని ఎప్పటికీ ఇవ్వడం. ఆ సమస్యలో నుంచి, ఆ పోరాటాల నుంచి, ఆ శోధనలో నుంచి ఎలా ముందుకు నడిపించాలో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. నిజంగానే ప్రేమిస్తున్నావా? పెదవులతో పాడుతున్నావా? ప్రేమలో భయం ఉండదు. ప్రేమిస్తున్నావా? నీ ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తున్నావా? మట్టిలో చేరే వరకు నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావా? అందరూ చేరే వరకు ప్రభా నిన్నే ప్రేమిస్తాను. మట్టిలో చేరే వరకు నిన్నే ఆరాధిస్తాను యేసయ్య. నా ప్రాణము నీవే నా తండ్రి, నా జీవము నీవే. మా కన్నీళ్ళను తుడిచే దేవుడు నా తండ్రి, మా కన్నీళ్ళను నాట్యంగా మార్చే దేవుడు నా తండ్రి, మంగళార్పులు వినే దేవుడు నా తండ్రి, మా మొరనాలకిచ్చే దేవుడు నా తండ్రి. స్తోత్రం స్తోత్రం. వేనలతో నిన్ను సృజించిన ప్రభు నీ రుణం తీర్చలేని ప్రభు, ఎంత గొప్ప దేవుడు. ఆకాశం కంటే అత్యున్నతమైన దేవుడు నా తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా నా తండ్రి, మా ఆత్మను నీ కొరకే సమర్పిస్తున్న ప్రభా. ప్రభా మా యొక్క స్వరాలు నీ కొరకు ఖర్చు పెడుతున్న ప్రభా. మా హృదయంతో నిన్ను స్తుతిస్తున్న ప్రభా. నువ్వు మాకు కావాలి ఈ దినంలో ప్రభా, ఈ క్షణంలో ప్రభా నా తండ్రి
మీరు మాతో మాట్లాడండి ప్రభు, నాతో మాట్లాడండి ప్రభు, ఒక్కొక్కరిని ప్రభు మీరు ఆత్మవర్షంతో మీరు తడపండి యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునంతటి మా యొక్క ప్రాణంతో ప్రభునంత ఆత్మతో నివసిస్తున్న ప్రభునంత శరీరంతో నివసిస్తున్న ప్రభునంత హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరూ అందరూ రెండు చేతులు పైకి ప్రభువానికి స్తోత్రం. నా మీద దిగిరండి ప్రభు, నా మీద దిగిరండి యేసయ్యా. వట్టి వారి ప్రభు ఎలాంటి యోగ్యత మాలో లేదు ప్రభు, నేను స్థుతించడానికి మాలో ఎలాంటి అర్హత లేదు ప్రభు. నీ కృప చూపించావు యేసయ్యా, నీ కృప చూపించావు యేసయ్యా. స్తోత్రం. అందరూ అందరూ ఎవరు వారు సమర్పించుకోండి ప్రభు. మాతో మాట్లాడండి, దాసుల మాతో మాట్లాడండి ప్రభు, ముఖాముఖం మీరు మాతో మాట్లాడండి ప్రభు. ఈ మాటలు మా హృదయంలో ఫలింపజేయి ప్రభు. అందరూ బతిమాడుకోండి దేవుడు. ప్రభా ఈరోజు ప్రభా ఎంతో మంది మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు కానీ ప్రభా అది కొద్దిసేపు మాత్రమే ప్రభా. కానీ నా యొక్క హృదయంలో ఆనందం ఉండేటట్టుగా ఆదరణ ఎవరి దగ్గర లేదు ప్రభా. నీ మాటలైన స్వస్థత ప్రభా. ప్రభా ఎవరి హృదయంలో ఎలాంటి బాధ ఉందో, ఎలాంటి రోగం ఉందో ఈ యొక్క వాక్యంతో తడపండి ప్రభా. వీడు బాడిన భూములు దున్నండి ప్రభా. స్తోత్రం. అందరూ అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయండి ఎవరైనా. అయా తండ్రి నాయన దేవాన్ని పొందుతున్నాను నాయన. అయా ఈ నెల మొత్తం నాయన నీకు డైరెక్టర్ చట్టంలో భద్రపరిచిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా నాయన మేము సజీవ లెక్కలో ఉంటున్నామంటే తండ్రి అయా కేవలం నువ్వు పెట్టిన భిక్ష దేవాన్ని నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రోజు నుంచి చూడలేని వాళ్ళెందరో ప్రభు, అయా నీ సన్నిధిలో నిలబడలేని వాళ్ళెందరో నాయన. అయా నీ బట్టి నాయన అయా మమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రభు అయా నీ పరిశుద్ధ ఆలయంలో నిలబెట్టినందుకే నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సహాయం దయచేసి నాయన. అయా పాటల్లోనూ తోడుగా ఉన్నావు ప్రభు, అయా ప్రార్థనలోనూ తోడుగా ఉన్నావు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా మొదలు పెట్టిన సమయం నా ప్రభు అయా ముగించే వరకు నాయన అయా ప్రతిదీ నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా కీర్తనలు చదువుతుండగా ప్రభు, అయా వాక్యము చెప్తుండగా ప్రభు నీకు వందనాలు నాయన. అయా అమ్మగారికి నోటికి నోరు కోరుగా మీరుండి నాయన. అయా వెనకల్ల చెవులు గ్రహించుకునే హృదయం ప్రతి ఒక్కరిలో దయచేయండి ప్రభు. అయ్యా తండ్రి నాయన ఇత్తబడిన వాక్యం విడిచిపెట్టకుండా నా ప్రభు అయా మా హృదయాలలో బదిలిపరచుకోవడానికి సహాయం దయచేయండి నాయన. అయా తండ్రి నాయన నీ లోతైన మరమాలు గూఢమైన సంగతులు ప్రభు ఏ తీరుగా మాత్రం మాట్లాడదలుచున్నావో నాయన. అయ్యా ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే విధంగా నా ప్రభు అయ్యా నీ వాక్యం చేత మమ్మల్ని నింపమని నాయన. అయ్యా తండ్రి నాయన నీ వాక్యం అనే నీరుని నా ప్రభు అయ్యా ప్రతి ఒక్కరి హృదయాన్ని తడపమని అడుగుతున్నా ప్రభు. అయ్యా సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలను చెల్లించుకుంటున్నాయన యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. నెలలో 32 ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతున్నాం. ఎవరైనా చదువుతారా? చదవరాదు. ముప్పై 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఇంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయుడి. దేవుడు పరిశుద్ధాత్మను దీవించును. ఆమేన్. 10వ వచనంలో ఏముంది? భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు. ఇది ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఎవరు? అన్నిలతోనా? అన్నిలతో కాదు, మనతోనే. అంటే మనలో ఏముంది? భక్తిహీనులకి ఏం కలుగుతాయి అంట? మామూలుగా కాదు, అనేక. ఎందుకు కలుగుతున్నాయి అనేక వేదనలు? ఎందుకు కలుగుతున్నాయి వేదనలు? ఎప్పుడన్నా పరిశీలించుకున్నారా? ఎప్పుడన్నా పరీక్షించుకున్నారా? ఎందుకు నా జీవితంలో ఈ వేదనలు వస్తున్నాయి? నేను చెప్పట్లే, వాక్యం చెప్తున్నాను. చదివారా? అందరూ చదివారా? భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. ఎవరు భక్తిహీనులు? ఎవరు భక్తిహీనులు? భయము భక్తి లేని వాళ్ళే భక్తిహీనులు. భక్తి ఉండదు, భక్తిహీనుడు అంటే ఏంటి? అక్కడ భక్తి లేదు. మళ్ళీ భక్తులు అని చెప్పుకుంటూనే ఉంటాం, కానీ ఏముండటం లేదంట వాళ్ళలో. నేతి బీరకాయ తీస్తే ఏమొస్తుంది? వస్తుందా? నేతి బీరకాయ పేరుకి దాంట్లో ఏముంటుందా? నెయ్యి. విశ్వాసంలో ఏముండదంట? భక్తి ఉండదు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగొచ్చు. నీలో భక్తి ఉంటే నువ్వు దేవుని సన్నిధిని మానేయు. ఏం మానేయు? మొదటి స్థానం నువ్వు ఎవరికి ఇస్తావు? దేవునికి ఇస్తావు మొదటి స్థానం. నీ వ్యాపారానికి నువ్వు ఇవ్వవు, నీ చేతి పనులకు నువ్వు ఇవ్వవు. మొదటి స్థానము దేవునికి ఎవరైతే ఇస్తారో వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు. మన అందరికీ తెలుసు కదా, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞల్ని గైకొంటారు. హల్లెలూయా. అంటే ఆయన ఆజ్ఞల్ని ఎవరు గైకొంటారో? ఆయన ప్రేమించిన వాళ్ళు.
ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళే ఆయన ప్రేమించగలుగుతారు. ఆ ప్రేమ లేనప్పుడు ఆయన యందు భయభక్తులు కూడా మనకి ఉండవు. భక్తిహీనులు. అవసరానికి దేవుడు కావాలి. నువ్వు దేని కొరకు వాడుకుంటున్నావు దేవుణ్ణి? నీ అవసరతలు తీర్చుకోవటానికా, పెళ్ళిళ్ళు కావటానికా, పిల్లల కొరక, లేకుంటే ఉద్యోగాల కొరక, లేకుంటే చదువుల కొరక? దేని కొరకు దేవుణ్ణి నువ్వు వాడుకుంటున్నావు? మనం దేని కొరకు వాడుకుంటున్నావు? ఒక బ్యాంకా ఏదంటారు కదా, అంటే ఎప్పుడు తీసుకోవటమే, ఎప్పుడు నాకు అది ఇవ్వునైనా, ఇది ఇవ్వునైనా, స్వస్థత ఇవ్వునైనా, ఎప్పుడు చూసినా ఇవ్వు 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 ఇవ్వు. దేవుడి దగ్గర నుంచి నువ్వు కోరుకుంటుంది అదే. నిజంగా ప్రేమిస్తున్నావా? భక్తి ఉందా? నీ వ్యాపారం ఆశీర్వదించబడాలంటే దేవుడు కావాలి. ఏదన్నా శోధన వచ్చిందంటే దేవుడు కావాలి. ఒక వ్యాధి వచ్చిందంటే దేవుడు కావాలి. వీటన్నిటికీ దేవుడు అవసరమే, కానీ దేవునికి నమ్మకంగా ఉండటం తెలియదు మనకి. దేవుని ప్రేమించటం తెలియదు. యథార్థత కలిగి ఉండటం తెలియదు. ఇక్కడ భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. ఎవరి పట్ల ఉంటుంది కృప? మొన్న వారం చెప్పాను కదా. మొన్న వారం ఏమని చెప్పాను? ఎవరి పట్ల కృప ఉంటుంది చెప్పండి. మొన్న వారం అప్పుడే మర్చిపోయారా? ఇప్పుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా. భూమికి ఆకాశానికి ఎంత ఉంది తేడా? అలానే ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల అంటే ఆయన కృప అంత అధికముగా ఉంది. ఆ కృపను పోగొట్టుకుంటాం. కృప ఉంది కదా, నేను ఆదివారాలు వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను ఏది చేయకపోయినా పర్వాలేదు, నా దేవుడు నేను ఏది అడిగితే ఇస్తాడు. బ్రహ్మ ఎలా ఇస్తాడు? నీ కొడుకు నువ్వు చెప్పిన మాట ఎంత వినకపోయినా కూడా, ప్రతిసారి తిరుగుబాటు చేసినా కూడా నువ్వు ఇస్తానే ఉంటావా? పాపం రాదా? చాలామందికి అనుకుంటారు ఆయన ప్రేమ గల దేవుడు, కనికర సంపన్నుడు, దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, అది కలిగిన దేవుడు, ఇది కలిగిన దేవుడు అనే తెలుసు. కానీ ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని తెలుసా? ప్రేమాస్వరూపే. ఆయన ఎవరు? ఆయన ప్రేమాస్వరూపే. అంతేకాదు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యెహోవా యందు నమ్మిక ఉంచువానిని. నమ్మిక అంటే ఏంటి? నమ్మిక, విశ్వాసం. అది ఉంటే సరిపోతుందా? దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి ఇష్టంగా ఉండకుండా, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. ఎప్పుడు మన హృదయాల్లో సంతోషం, ఆనందం, ఉత్సాహం ఎప్పుడు ఉంటుందంట? నీతిమంతుల హృదయాల్లో ఉంటుంది. యథార్థ హృదయం కలిగిన వారిలో ఉందా? మనలో సంతోషం, ఆనందం ఉందా? ఉత్సాహం ఉందా? ఎప్పుడు చూసినా ఇందా పాట పాడారు కదా, ఏంటి? ఎవరు లేరయ్యా, ఒంటరిదానునయ్యా. ఎవరు లేరా? నీకు ఎవరు లేరా? ఉన్నారా లేరా? ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య తోడుగా ఉంటే, ఆయన కృప మనకి తోడుగా ఉంటే, నువ్వు నిజంగా ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే, నువ్వు ఏ విషయంలో భయపడవు, ఏ విషయంలో కృంగిపోవు,
ఆయనందు నమ్మిక ఉంచితే నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు. నా దేవుడు నా భర్తను మారుస్తాడు. నా దేవుడు నా బిడ్డలు మారుస్తాడు. నా ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు. నమ్మిక లేదే నీకు, నువ్వే ప్రవచించేస్తావు. ఏమని అప్పుడు పాస్టర్ గారిని కూడా తెలుసు కదా, ప్రొఫెసర్ యేసు కూడా వాళ్ళ అమ్మగారు అనేవాళ్ళంట. ఎవరు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కరెక్ట్ గుర్తులేదు, ఈడు మాత్రం మారడు. మనం కూడా ఏమంటాం, అస్సలు మారరు. నేను ఎన్నోసార్లు చెప్పాను అలాగూ మాట్లాడవద్దు అని. ఎలా మాట్లాడవద్దు? మనకి భర్త మీద కోపం వచ్చినా భార్య మీద కోపం వచ్చినా సరే నువ్వు చచ్చేదాకా నువ్వు మారవే. నీ బతికింతే, నువ్వు ఎప్పటికీ మారవు. జీవ మరణములు నాలుక. జీవింపచేసే మాటలు నీ నోట నుండి వస్తాయి, మరణింపచేసే మాటలు కూడా నీ నోట నుండి వస్తాయి. జాగ్రత్త. పిల్లలు అనేటప్పుడు చాలా జాగ్రత్త. నిజమే, వాళ్ళు మాట వింటలేదు, కానీ నువ్వు ప్రేమతో. ఇప్పుడు యేసయ్య మనల్ని ఎలా జయించాడు, మనల్ని ఎలా ఆకర్షించుకున్నాడు, మనల్ని అందరినీ కూడా. మరి ఆ ప్రేమ లేదా నీలో? లేదా? ఆయన ఆ కల్వరి శిలువలో ఆ ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చాడు. ఆ ప్రేమను బట్టి మనం అందరం ఆకర్షించబడ్డాం, ఆ శిలువు దగ్గరికి నడిపించబడ్డాం. ఆ ప్రేమ లేదా? మరి నువ్వెందుకు ఆకర్షించలేకపోతున్నావు? నీ కుటుంబంలో ఎవరిని నువ్వు ఎందుకు ఆకర్షించలేకపోతున్నావు? శ్రమ ఏం తీసుకురావాలి? శ్రమ ఓర్పుని తీసుకుని వస్తుంది. శ్రమ ఏం చేస్తుంది? నిన్ను ఓర్పులోనికి నడిపించాలి. వాళ్ళు ఒక మాట అంటే మనం 10 మాటలు చేస్తాం. అది కాదు ప్రేమ. యేసయ్య ఎప్పుడూ కూడా ఎవరినైనా ఏమని అన్నాడా? అలా ప్రేమ చూపించాడు. చివరి క్షణంలో కూడా ఆ దొంగ ప్రార్థన అడిగినప్పుడు ఆయన ప్రేమే చూపించాడు. నువ్వు ఇప్పుడు దాకా దొంగగా బతికావుగా, ఇప్పుడు కావాలా నీకు దేవుని రాజ్యం అన్నాడా? అనలేదు. మన కుటుంబాలలో మన ప్రేమ చూసారా? మీ భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరైనా చూసారా నీ ప్రేమ? వాళ్ళు సాక్ష్యం చెప్పారా? ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాట్లాడటానికి ఏం చేయాలి? మనం నిదానించటం నేర్చుకోవాలి. ఎందుకంటే వ్యర్థమైన ప్రతి మాట కూడా తీర్పులోనికి తీసుకురాబడుతుంది. మన మాటలు కొద్దివిగా ఉండాలంట. ఎలా ఉండాలి? విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం మాట్లాడాలి. తీర్పులోకి వస్తాం మనం అందరం కూడా. అందుకని తొందరపడి కూడా తీర్పు తీర్చొద్దు అంటున్నాడు దేవుడు. ఆ మాట మనందరికీ తెలుసు కదా. చూడండి మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 1వ వచనం, మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. హల్లెలూయా. మీరు తీర్పు తీర్చకండి. మీరు తీర్పు తీర్చకుండా ఉంటే అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఇదే మాట రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. చూడండి, ఇంతకుముందు ఒకసారి చూపించాను.
రెండో అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చే మనుష్యుడా, నీవెవ్వరవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందునని అనుకుందువా? నీవు అనుకుంటున్నావా? ఎదుటి వారికి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. నీకు తెలిసి తెలియక ఇద్దరి మధ్యకి వెళ్ళి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. అలా కాకపోయినా కూడా వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని మనం తీర్పు తీర్చే వారంగా ఉంటున్నాం. దేవుడు అంటున్నారు, తీర్పు తీర్చే మనుషుగా నీవెవ్వరైనా సరే దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నావో, ఏ విషయంలోనైనా సరే దేని విషయంలోనైనా నువ్వు తీర్పు తీర్చు. దేవుడు అంటున్నాడు, దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. నీకు నీవే ఏం చేస్తున్నావు? నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. జాగ్రత్త. ఏ విషయంలోనైనా నువ్వు తీర్పు తీర్చేటి వారికి. తీర్పు తీర్చటం అంటే ఏంటి? తీర్పు తీర్చటం అంటే ఏంటి? చెప్పండి, మీకు తెలిసిందేంటో. తీర్పు తీర్చటం అంటే ఏంటి? పిల్లన్నా కరెక్ట్గా చెప్పండి. తీర్పు తీర్చటం అంటే ఏంటి? అంతేనా? అదే అనుకుంటున్నారు కదా. ఎదుటి వాళ్ళు ఏదన్నా తప్పులో ఉన్నారనో లేకుంటే ఎదుటి వాళ్ళు నీకు నచ్చకపోతేనో నువ్వేం చేస్తావు? వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని నువ్వు తీర్పు తీర్చేస్తావు. ప్రతి ఒక్కరి విషయంలో మనం ఏం చేస్తున్నాం? తీర్పు తీరుస్తు. నీకు తెలియదు వాళ్ళ గురించి. తెలుసా నీకు? నీ కళ్ళతో చూసావా? నువ్వు వింటమే కానీ నువ్వు కళ్ళతో చూసావా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నువ్వు తీర్పు తీర్చడానికి ప్రభువే నేను తీర్పు తీర్చను అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను తీర్పు తీర్చడానికి నేను రాలేదు. మరి యేసు ప్రభువే తీర్పు తీర్చడానికి నేను రాలేదు అన్నప్పుడు నువ్వు నేను తీర్పు తీర్చడానికి వచ్చావా ఈ లోకంలోకి? తీర్పు తీర్చే వారిగానే ఉంటున్నావు. ఎదుటి వాళ్ళని ఎప్పుడు చూసినా మనం అంటే తీర్పు తీర్చటం అంటే ఇద్దరి మధ్యకి వెళ్ళి వాళ్ళకి చెప్పటమే కాదు, అది తీర్పు తీర్చటమే. అదే కాదు, నువ్వు ఎదుటి వాళ్ళని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, వాళ్ళలో ఉన్న బలహీనతలు కావచ్చు, వాళ్ళలో ఉన్న తప్పులు కావచ్చు, వాటి గురించి నువ్వేం చేస్తున్నావు? వాటి గురించి తీర్పు తీర్చేస్తున్నావు. ఆమె అలాంటిది, ఈమె ఇలాంటిది, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మన తీర్పు చెప్పటం వేరు, తీర్పు తీర్చటం వేరు. దేవుడు అంటున్నాడు, దేని విషయంలో ఎదుటి వారికి నువ్వు తీర్పు తీరుస్తున్నావో జాగ్రత్తగా ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. నువ్వు దేని విషయంలో, ఎవరి విషయంలో, దేని గురించి అయినా సరే, వాళ్ళ పాపం కావచ్చు, వాళ్ళ బలహీనత కావచ్చు, ఏ విషయంలోనైనా సరే నువ్వు ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో అదే విషయంలో నీకు నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకు? ఏమనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. నువ్వు తీర్పు తీరుస్తున్నావు. ఎప్పుడు చూసినా అబద్ధాలే చెప్తుంది,
అని తీర్పు తీర్చేస్తున్నావు. మరి నువ్వు చెప్పండి. ఉదాహరణకి చెప్తున్నా, ఆమె ఎప్పుడు చూసినా అబద్ధాలే మాట్లాడుతుంది. ఆమె నోటమ్మటి సత్యము రాదు. అబద్ధాలు చెప్తుందని ఆమెకు మనం తీర్పు తీరుస్తున్నాం. మనం అబద్ధాలు ఆడుతున్నామా లేదా? సత్యమే మాట్లాడుతున్నావా? ఎప్పుడు అబద్ధాలు మాట్లాడలేదా? తీర్పు దేని విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో జాగ్రత్తగా గమనించు. ఆ విషయంలో నీకు నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొంచున్నావు. ఎందుకంటే తీర్పు తీర్చుచున్న నీవు కూడా అట్టి కార్యములనే చేయుచున్నావు. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు. ఎట్టి కార్యములు? అలా ఎవరి మీద అయితే ఎవరి పట్ల నువ్వు తీర్పు తీరుస్తున్నావో వారి మీద దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందంటే సత్యాన్ని అనుసరించిందే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారి మీద, అట్టి తీర్పులు తీర్చేవారి మీద ఆయన తీర్పు ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది తీర్పు? సత్యమును మీరు వినరు. సత్యమును అసలు చూడరా వాటి? సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. సత్యాన్ని అనుసరించే దేవుడు కూడా మన పట్ల తీర్పు తీరుస్తాడు. కానీ ఆయన సింహాసనానికి నీతి న్యాయాలే ఆధారం, సత్యాన్ని అనుసరించే. అందుకని ఆయన దేవుడు. చాలామంది అంటారు, ఏమని అంటారు దేవుడిని? పక్షపాతి అన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది. దేవుడు వాళ్ళకైతే చేస్తాడు, వీళ్ళకైతే చేస్తాడు, మాకైతే చెయ్యడు. దేవుడు ఉంటే ఇలా చేస్తాడా, దేవుడు ఉంటే అలాగూ చేస్తాడా అని ఎన్నో విధాలుగా దేవుని మీదే మనం నిందలు మోపేవారిగా ఉంటున్నాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా సత్యాన్ని అనుసరించే ఉంటుంది. కానీ ఏ పని చేసినా మన పట్ల కానీ ఎవరి పట్ల, అన్నిల పట్ల కావచ్చు, మన పట్ల కావచ్చు, ఎవరి పట్ల చేసినా, ఏ కార్యం చేసినా అది ఎలా ఉంటుంది? సత్యాన్ని అనుసరించే ఉంటుంది. ఆయన అబద్ధికుడు కాదు, అసత్య ప్రకారం తీర్పు తీర్చే దేవుడు కాదు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన పేరే ఏంటిది? న్యాయాధిపతి అయిన మనుషుల్నే మీరు న్యాయంగా మాట్లాడండి అని చెప్తుంటే ఆయన అన్యాయంగా తీర్పు తీరుస్తాడా? ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన నీకు తెలియకపోవచ్చు, మన జీవితాలు ఏంటో, మన హృదయం ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ నీవేంటో దేవుడికి బాగా తెలుసు. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా? తీర్పు నుంచి ఎప్పటికీ కూడా మనం తప్పించుకోలేము. ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి ఉంటుంది. ఏ విషయాలు మనం ఎదుటివారికి తీర్పు తీర్చేవారిగా ఉంటున్నామో అదే చేస్తున్నాం. అదే మీరు గమనించుకోండి. నువ్వు ఎదుటి వాళ్ళ విషయాల్లో ఏమని మనం తీర్పు తీరుస్తున్నామో అది మనలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనలో ఉన్న ఎంత ఆ వాక్యం వెలుగులో చూసుకోండి. మీ హృదయాలు ఎంత మురికి ఉంటుందో, ఎంత కంపు ఉంటుందో చూసుకున్నారా? ఎవరైనా వాక్యం వెలుగులో చూసుకున్నారా? ఏంటి ఒక్కళ్ళు అంటే చూసుకున్నారా? తెలుసా మన హృదయాలు ఎంత భయంకరంగా ఉంటాయి? తెలుసా? తెలుసు. మరి ఏటానికి తీర్పు తీరుస్తున్నాం కదా మనం? ఏటి వాళ్ళు అలాంటి వాళ్ళు, ఏటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీర్పు తీరుస్తున్నాం కదా. నిజంగా మనం ఏంటో అని మనం గమనిస్తే కనుక ఎదుటి వాళ్ళని ఏమీ అనం. ఎందుకంటే గురువు ఎందుకేం తెలియదంట? తెలియదంట. అప్ప నేను ఎర్రగానే బుర్రగానే ఉన్నాను కదా అనుకుంటుందంట. కానీ మనకి తెలుసు, దానికి తెలియదేమో. కానీ మనకి తెలుసు వాక్యపు వెలుగులో
మనం ఎలాంటి భయంకరమైన హృదయాలు కలిగి ఉన్నామో మనకి తెలుసు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, బయట వాళ్ళకి తెలియదులే, దేవుడికి కూడా తెలుసు. మరి దేవుని ఎదుట మనం ఎలా తీర్పు తీరుస్తున్నాం? దేవుడు వింటున్నాడు అని భయం ఉంటుందా మనలో? తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. హల్లెలూయా. 4వ వచనంలో చూడండి, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదవా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. ఎవరికి వాళ్ళేనంటే ఉగ్రత ఏం చేస్తున్నాము? సమకూర్చుకుంటున్నామంట. ఎలా సమకూర్చుకుంటున్నాము? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం. మార్పు ఉండటంలా మన హృదయాలు. మరి ఇలా అయితే మరి పరలోకం ఎట్లా ఉన్నో నాకు తెలియదు, కానీ జీవితాల్లో మార్పు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు, దేన్ని విడిచిపెట్టట్లేదు. ఎలా వెళ్తాం పరలోకం? అసలు ఏ నమ్మికతోటి పరలోకం వెళ్తావు అని అనుకుంటున్నాం? ఏ నమ్మిక ఉంది? చాలామంది అనుకుంటారు కృప నన్ను పరలోకానికి తీసుకెళ్తుంది అనుకుంటాను కదా. కృప, ఆయన కృప ఉంది కదా, మరి మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు కదా. ఇప్పుడు ఆయన కృప మనల్ని పరలోకం తీసుకెళ్తుంది. నీ ఇష్టానుసారంగా నువ్వు పాపం చేయొచ్చుగా, నీ ఇష్టానుసారంగా ఎదుటి వాళ్ళని బాధించవచ్చు, నీ మాటల చేత తీర్పులు తీర్చవచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? పరలోకానికి తీసుకెళ్తుందా? మరి తీసుకెళ్తుందనే కదా. పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా 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 దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అదే చెప్తున్నాడు. ఎన్నిసార్లు నేను ప్రవక్తల్ని పంపించాను. చాలా మంది అనుకుంటారు పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. పాత నిబంధన అవన్నీ అనుకుంటారు, కానీ పాత నిబంధన కన్నా కూడా క్రొత్త నిబంధన ఇంకా కష్టం అనుసరించడం. అది మీకు అర్థం కావట్లేదు. యేసుప్రభువే స్వయంగా చెప్పారు, అప్పుడు చేస్తే పాపం, ఇప్పుడు చూస్తే పాపం అని చెప్పి యేసుప్రభువే చెప్పినప్పుడు పాత నిబంధన అక్కర్లేదని ఎందుకు అనుకుంటున్నాం? పాత నిబంధనలో కూడా యేసుప్రభు దేవుడు ఎన్నో మార్లు ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించాడు. మీకు ప్రవక్తల్ని పంపించానని చెప్పాడు. చూడండి, హెస్కేల్ గ్రంథంలో అనుకుంటాను, ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 44 వచ్చాయి. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యములను మీరు చేయకుండుడి అని నేను చెప్పుతూ వచ్చి తిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి. తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవి యొక్కకపోయిరి. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణములలో యెరూషలేము వీధులలో రగులు కొనెను. కనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి అయిను. హల్లెలూయా. ఆయన ఉగ్రత, ఆయన కోపము కుమ్మరించబడింది. ఆ
దినాల్లో ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దేవుడు అన్నాడు, నేను పెందలు కడలేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు నేను పంపిస్తూ వచ్చాను. ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించడానికి, ఇశ్రాయేలు ప్రజలను ఉపదేశించడానికి, బుద్ధి చెప్పటానికి, గద్దించటానికి, వాళ్ళు మారతారేమో, వాళ్ళు గుణపడతారేమో, వాళ్ళ దుర్మార్గతను విడిచిపెడతారేమో, వాళ్ళు చేసే హేయమైన కార్యములను విడిచిపెడతారేమో అని నేను పెందల కడే లేచి నా సేవకులు నేను పంపిస్తూ వస్తే వాళ్ళు తమ దుర్మార్గతను విడవకపోయిరి. మరి ఆ రోజు ఉన్నట్లుగానే ఈ రోజు ఉందా లేదా? ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా మనల్ని? హెచ్చరిస్తున్నాడా లేదా? మీరు గమనిస్తున్నారా? హెచ్చరిస్తున్నాడు అని మీరు గమనిస్తున్నారా? చెప్పండి అమ్మా, కొంచెం ముందుకు చదవండి. హెచ్చరిస్తున్నాడా లేదా? మరి ఇప్పుడు అవసరం లేదా? క్రొత్త నిబంధన కాలంలో, ఈ కృపా కాలంలో మనకు అవసరం లేదా? హెచ్చరికలు అవసరం లేదా? ఆనాడు చేసినట్లుగానే ఈనాడు కూడా దేవుడు వాక్యం ద్వారా నిన్ను మాటి మాటికి హెచ్చరిస్తూ వస్తున్నాడు. నీ దుర్మార్గతని విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ అబద్ధాన్ని విడిచిపెట్టు. భక్తి అంటే సాధకం చేసుకుంటూ వెళ్ళాలి. మనలో ఉన్న వాటిని మనం గమనించాలి, మనం గ్రహించాలి. నీలో ఉన్న బలహీనత ఏంటి, నీలో ఉన్న పాపం ఏంటి గమనిస్తున్నామా? మనం తెలుస్తుందా? వాక్యపు వెలుగులో నీకు తెలుస్తుందా? నీలో ఇప్పుడు వాక్యం ఎందుకు మనకి చెప్పండి? వాక్యం ఎందుకు? నీ పాపం ఏంటో నీకు తెలియచేస్తుంది. నువ్వు ఎలా నడుస్తున్నావో తెలియచేస్తుంది వాక్యం. నువ్వు జారిపోతున్నావా? వాక్యం హెచ్చరిస్తుంది నిన్ను. ఇంకా నీలో ఏమున్నాయో వాక్యం ద్వారా నీకు తెలియచేస్తుంది. ఆ వినినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాక్యాన్ని విడిచిపెడుతున్నావు. ఎలా వెళ్తాం పరలోకం? విడిచిపెట్టాలి. ఎవరు కనికరాన్ని పొందుకుంటారు? ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళే కనికరాన్ని పొందుకుంటారట. విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వస్తున్నావు. నిన్ను బట్టి బయట ఎన్ని మాట్లాడుకుంటున్నారు నీకు అర్థమవుతుందా? అబ్బో, ఈమె ఎప్పుడు చూసినా చర్చికే వెళ్తుంది, ఎప్పుడు చూసినా బుసుకేసి ఒక బైబిల్ కొట్టుకొని వెళ్తా ఉంటుంది. ఈమె చేసే పనులన్నీ ఎలాంటి పనులు? ఎవరికి అవమానం? ఎవరికి అవమానం చేస్తున్నావు? మరి దేవుడు ఊరుకుంటాడా? చాలా మంది అభిప్రాయం ఏంటంటే, నేను ఎంత పాపం చేసినా దేవుడు కనికరిస్తాడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన కరుణగల దేవుడు, నేను ఎలా మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా, నా ఇష్టానుసారంగా నేను జీవించినా ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి ఆయన నన్ను క్షమిస్తాడు విడిచిపెట్టినప్పుడు. దహించు అగ్నిగా ఉన్నాడు ఆయన. ఇక్కడ ఏమన్నాడు? కావున అంటే వాళ్ళు విడవకపోయి, చెవి ఒగ్గకపోయి, కావున కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా వింటలేదు. కాబట్టి నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరిస్తాను. యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను రగులుకుంటుందంట అగ్ని. ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపే. ఆయన అలాగనే దహించు అగ్నిగా ఉన్నాడు. దహించు అగ్ని. అంతేకాదు రోషం కలిగిన దేవుడు ఆయన. ఇంకో చోట కూడా ఉంటుంది కదా, ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి.
ఇర్మియా 40 చూడండి, ఇర్మియా గ్రంథం 3వ వచనం. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి కనుక మీకీ గతి పట్టినది. ఆయన మాట వింటలేదు మనం, ఆయన మాటకి చెవి ఒక్కటలేదు మనం. ఆ రోజైనా ఈ రోజైనా ఆయన పరిశుద్ధుడు. అందుకనే కీర్తనలో 5వ కీర్తనలో ఉంటుంది చూడండి, ఆయన దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు. ఆయన సన్నిధిలో 4 నుంచి చదవండి 5. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. పాపము చేసే వాళ్ళందరూ కూడా ఆయనకి ఎవరంట? అసహ్యులు. ఈ క్రొత్త నిబంధనలో కాదా, పాత నిబంధనలోనే అసహ్యులు పాపం చేసే వాళ్ళందరూ. ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు అంటే సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన తేజోమయుడు, దహించు అగ్ని ఆయన. అలాంటి దేవుని ఎదుట అలాంటి పరిశుద్ధుడికి పాపం చేసే వాళ్ళందరూ ఎవరంట? అసహ్యం. మనం ఎలా ఉన్నాం? చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనము అంటే కింద ఫుట్నోట్లో ఉంది చూడండి, దుష్టునకు. చెడుతనము మనలో ఉందంటే ఏమున్నట్టు? దుష్టునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనము మనలో ఉంది అంటే మనలో ఎవరు ఉన్నట్టు? అందుకని అంటే మీరు అనుకోవచ్చు, అసలు మనలో అంత పరిశుద్ధతలోనికి మనం నడిపించబడతామా, అంత పరిశుద్ధత ఉంటుందా అని. మరి పౌలు భక్తుడు మనిషేనా కాదా? మనలాంటి స్వభావం కలిగిన వాడే కదా. మరి పౌలు భక్తుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అంటే ఏంటి? పాపాన్ని జయించాడా లేదా పౌలు భక్తుడు? జయించినప్పుడు, పౌలు భక్తుడు జయించినప్పుడు మనకి ఇవ్వడా ఆ కృప, ఆ విడుదల మనకి ఇవ్వడా, ఆ జయాన్ని మనకి ఇవ్వడా? దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ నువ్వు విడిచిపెట్టడం, నువ్వు ఆ పాపాన్ని అసహించుకోవటంలా, ఆ పాపాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, ఆ అబద్ధాలనే ప్రేమిస్తున్నావు. పాపాన్ని విడిచిపెట్టకుండా ఆ పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే అసహ్యులు కారా దేవునికి? అందుకని ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విడిచిపెడతావో అప్పుడు ఆయన చేత మనం కనికరించబడతాం. ఎలాంటి పాపనైనా దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు పాపం చేసుకుంటూ వెళ్తే ఈరోజు ఒప్పుకుంటావు, మళ్ళీ రేపు అదే పాపంలో ఉంటే దేవుడు ఎలా క్షమిస్తాడు? కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ ఆ బలహీనతను బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తున్నావు చెప్పు. నీ ఆత్మను నశింపచేసే రోగం పాపం ఏంటంట? పాపం ఒక రోగం అవునా కదా? పాపం అంటే ఒక రోగం కాదా? ఆత్మకు ఒక రోగం వచ్చింది, ఒక రోగం ఉంది. ఆ రోగం పోగొట్టుకోవాలంటే ఎట్లా?
పోగొట్టుకోవాలా వద్దా రోగాన్ని? దేవుణ్ణి అడుగుతున్నావా? శరీరానికి రోగం వచ్చే చాలు ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాం. ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి ఎంత కష్టపడతామో తెలుసా? ఈ శరీరాన్ని పోషించుకోవటానికి కావచ్చు, కాపాడుకోవటానికి కావచ్చు. ఒక రోగం వస్తే, ఒక వ్యాధి వస్తే ఎంతగా డబ్బు ఉన్నది కూడా మొత్తం అమ్ముకొని, డబ్బులు లేకపోయినా ఇల్లు వాకిలు అమ్మైనా సరే మనం ఏం చేస్తాం? అవునా కాదా? చెప్పాలి. అన్నీ ఇప్పుడు కొంతమంది మనందరికీ తెలుసు, ఒక రోగం వచ్చిందంటే ఇంట్లో ఏదన్నా కాస్త కోస్త బంగారం ఉన్న అమ్మేస్తారు. అది కూడా సాగకపోతే ఉన్న ఇల్లు అమ్మేస్తాం. ఎంతైనా అమ్మటానికి మనం సిద్ధపడతాం. అప్పులు చేయటానికి కూడా మనము సిద్ధపడతాం. ఎందుకు? ఈ పనికి మాలిన శరీరాన్ని కాపాడుకోవాలి. కొద్ది కాలము ఈ లోకంలో ఉండే ఈ శరీరం, మట్టి వంటి ఈ శరీరం, మట్టిలో మట్టి అయిపోయే ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఎంత తాపత్రయపడతామే, ఎంత కష్టం, ఎంత ప్రయాసపడతామే. ఉన్నదంతా అమ్ముకోనల్లా కూడా ఈ శరీరాన్ని స్వస్థపరచడానికి, కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తావే. అంతకన్నా విలువైనది నీ ఆత్మని నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహిస్తున్నావా? గ్రహిస్తే నీ ఆత్మకున్న రోగం ఏంటో నీకు తెలుస్తుంది. దానికోసం నువ్వు కష్టపడతావు, నువ్వు ప్రయాసపడతావు, దేవుని సన్నిధిలో పోరాడతావు. ప్రభువా, నా ఆత్మకి రోగం ఉందయ్యా. పాట ఉంటుంది కదా, శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. హల్లెలూయా. ఏంటంట? శరీర రోగమైన, ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయాలు ఏం చేస్తాయి? స్వస్థపరుస్తుంది. నీ శరీరానికి రోగం వస్తే పరిగెత్తుతున్నావు, కానీ నీ ఆత్మకున్న రోగాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు గుర్తుపడుతున్నావా? ఏ రోగం వచ్చింది ఆత్మకి? ఏముంది? చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు. పాపం చేయవారందరూ నీకు అస్సేయులు. అబద్ధమాడు వారిని నీవు నశింప చేయదు. అబద్ధమాడే వారిని దేవుడు ఏం చేస్తాడంట? అది మనకి తెలిస్తే మనం అబద్ధాలు ఆడతామా? తీర్పులు తీరుస్తామా? అసలు ఎంతగా మనల్ని మనం సరి చేసుకోవాలి. మనము పెరిగే కొద్దీ, అంటే మనం ఆత్మీయంగా గడిచే కొద్దీ మనం ఏం చేయాలి? మన ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మ అభివృద్ధి చెందాలి ఆత్మీయంగా. కానీ ఎక్కడ కనపట్టలేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కొంతమంది నేను విన్నాను ఈ మాట, దేవుణ్ణి నమ్ముకోకముందే బాగున్నారు, దేవుని నమ్ముకున్నాక మరీ ఇలా తయారయ్యారు ఏంటి? ఎలా? నమ్ముకోకముందే బాగున్నారంట, నమ్ముకున్న తర్వాత ఏమవుతున్నారంట? నేను విన్నాను. అలా ఉన్నాము మనం.
ఆత్మకు కూడా వయసు ఉంది కదా, ఆత్మకి దినములు గడిచేయగలరు, సంవత్సరాలు గడిచేయగలరు. మనలో మార్పు వస్తుందా? మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుందా? మనలో మార్పు కనపడుతుందా ఇతరులకి? మనలో ఓర్పు, మనలో సహనం కనపడుతుందా? మనలో ప్రేమ కనిపిస్తుందా? మనలో ఉన్న క్షమించే స్వభావం కనిపిస్తుందా ఇతరులకి? ఏది కనపడుతుంది మనలో ఇతరులకి? ఏం కనపడుతుంది? ఎంతైన వాక్యం ఏనండి, ఎంతైన వాక్యం ఏనండి. అబద్ధమాడు వాడిని నశింపచేస్తానన్నాడు, తీర్పు తీర్చొద్దన్నాడు. ఒకరికొకరు ప్రేమతో ఒకరికొకరు సహించుకోమంటున్నాడు. మనం అందరం ఎవరు అంట? ఒక శరీరం. మనం అందరం ఎవరమై? ఒక శరీరంలో ఉన్న అవయవాలు. ఒక అవయవం బాధపడితే ఇంకొక అవయవం సంతోషిస్తుందా? సంతోషిస్తుందా? అలాంటప్పుడు అది అవయవమే కాదు. ఉన్నానని అనుకుంటుంది. ఆ శరీరంలో నేను ఒక అవయవంగా ఉన్నానని అనుకుంటుందేమో, కానీ ఇతరులు ఆ ఒక అవయవం బాధపడుతుంటే ఈ అవయవం సంతోషిస్తే అవయవం కానే కాదు. నీ శరీరంలో ఎక్కడైనా దెబ్బతగలదు, ఎక్కడైనా దెబ్బతగలదు. నీ శరీరం అంతా బాధపడుతుందా లేదా? మరి ఇతరులు బాధ పెట్టేవారిని ఎందుకుంటున్నాము? మన మాటల చేత కావచ్చు, మన ప్రవర్తన ద్వారా కావచ్చు, ఇతరులు ఎందుకు బాధ పెడుతున్నాం? మనము ఎందుకు దుఃఖ పెడుతున్నాము? వాళ్ళు బాధపడేలాగా మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఇవన్నీ చాలా, అందుకనే దేవుడు వాక్యంలో ఉంటుంది, సులువుగా చిక్కులు పెడతాయి అంట పాపాలు. ఈ పాపాలు ఏంటి? అసలు ఈ పాపాలు కూడా అనుకోరు కదా మనం. పాపం అంటే ఏంటి? వ్యభిచారము, లేకపోతే దొంగతనాలు, నరహత్యలు, ఇవే పాపాలు అనుకుంటా. వాటిని మించిన పాపాలు ఇవి. మీరు ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక అనుకుంటా ఎన్ని ఉన్నాయో చూడండి. దాదాపు 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అనురాగరహితులు 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా ఎందుకో చెప్తున్నాడు. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని నువ్వు ముందు తెలుసుకో. ఎలా వస్తాయి అంటే, మనుషులక స్వార్థప్రియులు. జాగ్రత్తగా వినండి. నిద్రపోయే వాళ్ళు కూడా మేల్కొని జాగ్రత్తగా వినండి. మనుషులంట స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. హల్లెలూయా. చూడండి, ఎందుకు అపాయకరమైన దినాలు
అంచె దినాలు, అపాయకరమైన దినాలను ఎందుకు మాట్లాడుతున్నాడు భక్తుడు? ఎందుకంటే అంచె దినాల్లో మనం ఎలా ఉంటాము అనేది ఇక్కడ ఉంది. మీకు మీరే పరిశీలించుకోండి. నేను ఒక్కొక్కటి చదువుతాను. లెక్క పెట్టుకోవడం అంటే దానిలో ఏది లేదో మీరు లెక్క పెట్టుకోండి. అందబడినా చేతులు పెట్టి పెట్టండి. మీలో నేను ఒకటి చదువుతాను, ఇంకో స్వార్థం అని, స్వార్థ ప్రియులని, అమ్మ నాలో లేదు అని ఒకటి. ధనాపేక్ష, అమ్మ ధనాపేక్ష నాలో లేదు 2. లేని ఏంటియో లెక్క పెట్టండి. సరే చదువుతున్నా. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు. నేను ఒక్కటి వచ్చిందా? అయ్యో రాలేదు ఒక్కళ్ళు కూడా. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఎన్ని వచ్చినాయి మీకు మార్కులు? రాలేదా? ఒక్కళ్ళు కూడా, ఒక్క మార్కు కూడా. అందుకనే అపాయకరమైన దినాలు. ఎందుకు అపాయకరమైన దినాలు? ఇప్పుడు అమ్మ నేనే పాపం చేయట్లా, ఏ పాపం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నేను ఎవరిని నరహత్య చేయట్లేదు, నేనే విచారణ చేయట్లేదు అమ్మయ్య అనుకుంటున్నావా? ఇవన్నీ ఉన్నాయా లేదా? దేవుని సన్నిధిలో మనం ఏం అడగాలి? దేవుని సన్నిధిలో అయ్యా నీ వాక్యపు వెలుగులో నా హృదయాన్ని నేను చూసుకున్నప్పుడు నా మీద నాకు అసహ్యం కలుగుతున్నాం, గర్వం. ఇంకా కొన్ని లేదేమో, ఇంకా వేరే యాక్టివ్లో ఉందనుకుంటా. దుర్నీతి, దుష్టత్వం, దుర్మార్గత, అవి ఎక్కడున్నాయి? అవి ఇక్కడ కూడా ఉన్నాయి కదా, మార్కు సువార్తలో ఉన్నాయి కదా. శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయి? ఇవి కూడా లెక్కేసుకోండి. ఇవి కూడా ఏం లేవో మీలో లెక్కేసుకున్నాం. దురాలోచనలు లెక్కేసుకున్నారా? దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను. అమ్మ ఇది లేదుగా, మార్పు పెట్టుకున్నారా? ఎన్ని పెట్టుకున్నావు? 2 ఏమేంటి? నరహత్య చేయలేదా? చేయని వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. మార్కులు వచ్చినాడు, నరహత్య చేయలేదు. మీ నరహత్య ఏంటో చెప్తా, చూపిస్తా. నరహత్య ఏంటో చూపిస్తా. యేసుప్రభువే చెప్పిన మాట, మళ్ళీ మార్క్ వేసుకునేది చూపిస్తా. ఏమని ఉంది? నరహత్య చేయవద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏంటంట? అప్పుడు నరహత్య చేసేవాడు అది. ఇప్పుడు నరహత్య అంటే ఏంటిది? మరి ఇప్పుడు లెక్కేసుకోండి. ఇంకోటి మర్చిపోయావా? మళ్ళీ చెప్తా. మళ్ళీ మార్పు సువార్తలో కదా, మళ్ళీ లెక్కేసుకో.
దురాలోచనలు చెప్పాను కదా, నా లెక్కేసుకున్నది అదే అయి ఉంటుంది. లెక్కేసుకున్నారా? అదేనా దురాలోచనలేనా? పచ్చి అబద్ధం. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము. ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎన్ని మార్కులు వచ్చినాయి? ఒక్కటన్నా వచ్చింది. ఇంత పెట్టుకొని మనలో ఇన్ని పెట్టుకొని పక్కాలతో వెళ్ళి నీకు తెలుసా గురించి, నీకు తెలుసా ఏం గురించి, ఆమె ఎలాంటిదో నీకు తెలుసా, నీకు తెలుసా నీలో ఉన్నదేదో, నీకు తెలుసా నీలో ఉన్నదేదో. అందుకని దేవుడు అన్నాడు మనం నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకు? మనలో ఇన్ని ఉన్నాయి కాబట్టి తీర్పు తీర్చడానికి అసలు అర్హత కాదు కదా, అసలు మాట్లాడటానికి కూడా లేదు. ఆ రోజున అందుకని వ్యభిచారం చేసే స్త్రీ దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు అందరూ వచ్చి యేసుప్రభు దగ్గరికి ఏం చెప్తావో చెప్పు అన్నారు కదా. వాళ్ళందరూ ఏమన్నారు? ప్రభు వాళ్ళ హృదయాలు ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. దేవుడు ప్రభు ఏం చేస్తున్నారు? కింద రాస్తా ఎయ్యి, ముందు రాయి. చాలా మంది వచ్చారు. వీళ్ళు అనుకుంటున్నారు ఎవడన్నా వేస్తే బాగుంది, ఒరే నువ్వు వెయ్యిరా, ఒరే నువ్వు వెయ్యిరా. ఎందుకంటే వాడు చెడ్డాడు కాబట్టి వాడు ఎలాంటి వాడు తెలిసినట్టే పక్కాడున్న మంచివాడు ఉంటాడేమో, వాడు ఒక రాయి ఎత్తే తర్వాత మనం వేయొచ్చు అన్నట్టుగా. ఒక్కళ్ళన్నా వేసారా? తీర్పు తీర్చడం అంటే అదే రాయి వేయటమే. తీర్పు తీర్చడం అంటే ఏంటి? రాయి వేస్తున్నాం. రాయి వేసావా? ఎంతమంది మీద వేసావు? జాగ్రత్త. తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వు దేని విషయంలో నువ్వు ఇతరులకు తీర్పు తీరుస్తున్నావో అదే నీవు చేయుచున్నావు కాదా? హల్లెలూయా. నువ్వు తీర్పు తీస్తే అదే ప్రకారము నీకు కూడా. హల్లెలూయా. దహించు అగ్నిగా ఉన్నాడు మన ప్రభు. ఆయన ప్రేమ స్వరూపైన దేవుడే కాదు, ఆయన దహించు. ఆ మాట ఎక్కడ ఉంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 కలిసి ఉంటుంది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రేమ స్వరూపియే కాదు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? దహించు అగ్నిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ కృప కలిగి అంటే అంటే దేవుని యొక్క కృప కలిగి వినయము భయభక్తులతో. ఎలా అంట నువ్వు సేవ చేసేది? దేవునికి ప్రీతికరమైన సేవ ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమైన సేవ ఏంటో తెలుసా? ఆ దేవుని కృప కలిగి వినయముతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. నువ్వు చేసే సేవ, నువ్వు చేసే పరిచర్య దేవునికి ఎలా ఉండాలంట? ప్రీతికరమైనదిగా ఉండాలి.
నువ్వు ఈ పాటలు పాడినా, వాక్యం చెప్పినా, డ్రమ్ములు కాంగులు కొట్టినా, ఏది చేసినా, కంజర్లు కొట్టినా, ఆ సేవ ఎలా ఉండాలంట? దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలంటే అక్కడ ఏముండాలి? వినయం ఉండాలి. వినయం, భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు ఉన్నాయా? భక్తిహీనులకు అనేక వేదనలు, శోధనలు కాదు, అనేక వేదనలు కలుగుచున్నవి భక్తిహీనులకు. భక్తి లేని వాళ్ళకి, మనమందరం పైకి భక్తి పరులమే, భక్తి లేని వాళ్ళకి అనేకమైన వేదనలు కలుగుచున్నవి. మనం అనుకోవచ్చు, నాకేంటి, నేను బాగున్నా కదా, నాకేం లేవు కదా. ఒక సమయం, ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి ఒక సమయం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రేమ స్వరూపైన దేవుడే కాదు, ఆయన ఒక సమయం వచ్చినప్పుడు దహించు అగ్నిగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మనము, దేవుడు అన్నాడు, నేను పెద్దల కడ లేచి నా ప్రవక్తలు నేను పంపించాను, కానీ వాళ్ళు దుర్మార్గతను వాళ్ళు విడిచిపెట్టట్లేదు. అసలు చెవి వగ్గటలేదు. చెవి వగ్గకపోయేది అంటే ఏంటి? అసలు వెంటనే వింటలేదు. ఈ రోజుల్లో వాక్యం కూడా అంతే. ఎంతమంది వింటున్నారు? విన్న వాక్యం ఎంతవరకు వాళ్ళ హృదయాల్లోకి వెళ్తుంది? ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారు? ఎంతమంది దాన్ని అర్థం చేసుకొని దాన్ని అనుసరించి నడుచుకునేవారిగా ఉంటున్నారు? ఈ రోజున వాక్యం వింటున్నాం మరి, కానీ మన జీవితాలు మారటం లేదు. మన స్వభావాలు అలాగనే. కానీ మనము అలా ఉండకూడదు. దేవునికి ప్రీతికరంగా మనం ఉండాలి అంటే వినయం ఉండాలి. మొదట దేవుని ఎదుట వినయం ఎలా ఉండాలి? ఎవరు ఎదుట? దేవుని ఎదుట మనము ఏంటి అనేది నీవు తెలుసుకున్నప్పుడు ఆ దీన మనసు, ఆ వినయం అంటే వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేస్తానంటాడు. కీర్తనలోన ఎక్కడ ఉంది కదా, ఏం చేస్తాడంట? ఆయన దీన మనస్కుల యొద్ద నివసిస్తానన్నాడు, వినయము గల వారి యొద్ద నివసిస్తానంటున్నాడు. వాళ్ళ ప్రాణాన్ని నేను ఉజ్జీవింప చేస్తానంటున్నాడు. దేవుడు కోరుకునేదని గర్వాన్ని కోరుకోడు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచే దేవుడు. నేను అనే పదం ఎప్పటికీ కూడా రాకూడదు. సొలొమోనుకు వచ్చింది, నేను నా నా నా. మన వినిపించాను కదా మన వారం 2వ అధ్యాయంలో, ప్రసంగి 2లో అంతా కూడా దేని గురించి చెప్పుకున్నాడు? నా కొరకు నేను, నా ఇంటి కొరకు, నా కొరకు, నా సంతోషం కొరకు, నా కన్నులు, నా ఊరు, అన్నీ నా నా. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని నుంచే. అందుకనే వినయం కావాలి, దీన మనస్సు కావాలి. అది ఎదుటి వాళ్ళకి కనపడాలి. మనలో ఉన్న దీనత్వం, మనలో ఉన్న వినయము పక్కాళ్ళకి కనపడాలి. కనిపిస్తున్నాయా? మన మాటల్లో ఏమన్నా అసలు కొంతమంది మాట్లాడతారు, అసలు చెంప పగిలేలాగా మాట్లాడతారు, వాళ్ళ హృదయం గాయపడేలాగా మాట్లాడతారు. ఆ ప్రేమ మన మాటల్లో కనపడాలి, ఆదరణ మన మాటల్లో కనపడాలి. ఎక్కడో ఒక చోట ఉంటుంది, సామెతల్లో అనుకుంటా, అది ఒక వచనం పాడండి. పాడాలి అనంగానే.
వేరే మాట ఉంది చూడండి. 12వ అధ్యాయము, సామెతలు 12వ అధ్యాయము 25వ వచనం. ఒకరి హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. హల్లెలూయా. దయగల మాట నీ ప్రక్క వాళ్ళకి ఏం చేస్తుంది? సంతోషపెట్టింది. దయగల మాటలే మాట్లాడాలి, ప్రేమ కలిగిన మాటలే మాట్లాడాలి, కానీ వాళ్ళు కృంగిపోయేలాగా మాట్లాడకూడదు. ఇంకా చూడండి 14వ వచనం, 13-14లో జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. ఏంటంట? జీవపు ఊట ఎవరు? అలాగనే 14:3లో ఉంది చూడండి. మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది. బెత్తము వంటి గర్వం ఉన్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడు. గర్వం. మూడుల నోట బెత్తము వంటి ఏముంటుందంట? గర్వం ఉంటుందంట. జ్ఞానుల యొక్క పెదవులు వారిని కాపాడతాయి. అంతేకాదు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ 15:4లో కూడా ఉంటుంది. సాత్వికమైన నాలుక జీవవృక్షం. హల్లెలూయా. సాత్వికుల యొక్క మాట ఎలా ఉంటుందంట? జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇంకా అసలు ఇక్కడ నేను చదువుతాను. 10వ అధ్యాయము 30వ వచనంలో 31లో నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకుతుందంట. 11వ వచనంలో 10-11లో కూడా నీతిమంతుని నోరు జీవపు ఊట అంట. 21వ వచనంలో నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఇలా దీంట్లో చాలా ఉన్నాయి. ఈ సామెతల్లో నీతిమంతుల నోరు ఎలాంటిదనేది ఇక్కడ చాలా చోట్ల ఉందన్నమాట. మన నోరు ఎలా ఉండాలంట? మన నోరు ఎలా ఉండాలి? ఎక్కడో ఆ మాట ఎందుకని 18వ వచనంలో కూడా ఉంది చూడండి. 12-18లో కూడా 12-18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఏం కలుగు చేస్తుందంట? ఆరోగ్యదాయకం. అంటే కత్తిపోటు వంటి మాటలు పలికేవారు ఉన్నారు. మనం క్రిస్టియన్స్గా, దేవుని నమ్మిన వారుగా మన నోరు ఎట్లా ఉండాలి? కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేవారిగా ఉండాలా? లేకుంటే ఇతరులకి దయ కలిగించే మాటలు, ఆదరణ కలిగించే మాటలు, వాళ్ళని లేవనెత్తే మాటలు. కృంగిపోయి ఉంటారు, కొన్ని విషయాలు చాలా కృంగిపోయి ఉంటారు. వాళ్ళని ఎలాంటి మాటలతో నువ్వు బలపరచాలి? నీతిమంతుని నోరు జీవపు ఊట. అలా ఉండాలే కానీ దయగల మాట, నీ దయగల మాట వాళ్ళని సంతోషపెడుతుంది, వాళ్ళని బలపరుస్తుంది. అలా ఉండాలి. కానీ నువ్వు దేవుని నమ్మి కూడా మనం ఎలా ఉంటున్నామంటే కత్తిపోటు లాంటి మాటలతో ఇతరులు మనము బాధపరిచేవాళ్ళం. హల్లెలూయా. అందుకని అలా ఉండకూడదు. నువ్వు మన ఆత్మకున్న రోగాన్ని గుర్తించండి. మన ఆత్మకున్న రోగాన్ని గుర్తించండి. ఆ రోగం ఏంటో తెలియకపోతే ఏ మందు వేసుకుంటావు? నీ శరీరానికి ఏ రోగమో తెలియకపోతే ముందు ఏం వేసుకుంటావు? నీ ఆత్మకున్న రోగం ఏంటి? ఎన్ని రోగాలు ఉన్నాయి? ఒకటా రెండా? ఎన్ని ఉన్నాయి? మరి ఎందుకు ఇట్లా ఉంటున్నావు? శరీరానికి వస్తే అమ్మ మూలుగుతూ ఉంటాం, మంచాన్ని కలుసుకుంటాం. అమ్మో నాకు అది వచ్చింది, అమ్మో నాకు ఇది వచ్చింది. మరి ఆత్మకు రాకపోతే ఆడవట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పింది?
శరీరానికి రోగం ఉన్నా మనం పరలోకానికి వెళ్తాం, ఆత్మకు రోగం ఉంటే వెళ్ళలేం. ఈ శరీరానికి రోగం, ఏ రోగం వచ్చినా కూడా మనం నమ్మకంగా దేవునికి ఉంటే, దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టంగా ఉంటే పరలోకం వెళ్తామా వెళ్ళమా? వెళ్తాం. ఆత్మకే రోగం ఉంటే ఈ శరీరం ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా కూడా మనం హల్లెలూయా. కాబట్టి వాక్యపు వెలుగులో మనం ఎలాంటి వాళ్ళం అనేది మనము వాక్యపు వెలుగులో గుర్తిస్తే మనం ఎదుటి వాళ్ళకి అన్నిటికీ కూడా తీర్పు తీర్చాలి. మనం నేర్చుకోవాలి. నీవేంటో నువ్వు గ్రహించుకోవాలి. నేను ఇలాంటి స్వభావం కలిగిన దాన్ని, ఇలాంటివి నాలో ఉన్నాయా అని మనల్ని మనం అసహించుకునేలాగా ఉండాలి. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఏ విషయాలు, దేని విషయంలో నువ్వు ఎదుటాలకు తీర్పు తీరుస్తున్నావు? ఆమె ఏమన్నా అబద్ధికురాలా, లేకుంటే భక్తి లేదా, లేకుంటే ఏ విషయాలను బట్టి ఆమెకు తీర్పు తీరుస్తున్నావో అదే నీవు కలిగి ఉన్నావు అంటున్నాడు. అదే నీలో ఉన్నది, అది నువ్వు గుర్తుపెట్టుకుంటున్నాడు. నువ్వు గ్రహించు, నీలో ఉన్నదా లేదా నువ్వు పరిశీలించుకో, నువ్వు పరీక్షించుకో. తీర్పు తీర్చుకో. అందుకని ఎదుటి వాళ్ళకి ఎవ్వరూ కూడా తీర్పు తీర్చవద్దు. ఎందుకంటే మనలో ఉన్నాయి చాలు, ఇంకా ఎగస్ట్రా ఎందుకు తెచ్చుకుంటాం? ఎదుటాళ్ళకి తీర్పు తీర్చి ఈ నోటి దుర్గ చేత ఎదుటాళ్ళకి తీర్పు తీర్చి ఇంకా ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటాం? ఇంకా ఉన్నాయి చాలవా మనకి? ఇంకెందుకు కొని తెచ్చుకోవటం? జాగ్రత్త. మీరు అనుకోవచ్చు అందరూ ఆశీర్వాదం గురించి చెప్తారు, ఈ అమ్మగారు ఎప్పుడు చూసినా కూడా ఇదే చెప్తుంది. సరి చేసుకొని సరి చేసుకోవటానికే వాక్యం. వాక్యం ఏంటి? రెండంచులు కలిగిన వాడి అయినా ఖడ్గం ఏం చేస్తుంది? పువ్వమ్మ అని ఉంటుందా? ఖడ్గం ఏం చేస్తుంది? కత్తి పెట్టి కోస్తే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది. ఖడ్గం ఎలా ఉంటుంది? వాడి అయినా, అది మామూలు ఖడ్గం కాదు, వాడి అయినా రెండంచులు కలిగిన ఖడ్గం అంటారు. వాడి అయిన ఖడ్గం అంటే ఏంటి? అలా అన్నారంటే సర్వం అనాల్సింది, అవునా కదా? మంచి పదును కలిగిన చేపలు ఉన్నాయేమో, చాలా అనుభవాలు కదా మనకి. అలా అంటే అసలు ఇది కూడా ఎలాంటిపోయింది అంటే అంత లోతుగా కోసుకుపోతుంది కదా. వాడి అయినా రెండంచెలు కలిగిన ఖడ్గం అంటే వాక్యం. ఆ వాక్యం నిన్ను పువ్వమ్మ నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నువ్వు ఇలానే ఉండు, ఆయన కృప నిన్ను కాపాడుతుంది, ఆ కృప నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, వాక్యానుసారంగా నువ్వు నడుచుకోకపోయినా ఏమీ చెయ్యక్కర్లా. అని చెప్తే దేవుడు రేపు ఎవరిని లెక్క అడుగుతాడు? వాక్యం మీకు నేను చూపించాను, అంతే. వాక్యమే చూపించాను. కొత్త నిబంధనలో రాయాల్సిన అవసరం ఏముంది? మరి అవి అక్కర్లేదు అనుకున్నప్పుడు, మనకి అక్కర్లేదు, కృప చాలు అనుకున్నప్పుడు ఈ కొత్త నిబంధనలో పౌలు భక్తుడు ఎందుకు రాస్తున్నాడు? అవన్నీ నీలో ఉన్నాయని ఎందుకు చెప్తున్నాడు? గ్రహించుకోవాలి. మనం అందరం కూడా మనం ఎలాంటి వాళ్ళము, ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళము మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళు. ఇప్పుడు నల్లటండు ఉన్నారు, ఎంత నల్లటండు ఉన్నారు, పేరు పెడుతుందా ఎదుటాళ్ళకి? రోజు కనిదాన్ని అంటుందా? ఎట్లా ఉండవేంటి మాము అంటావా? ఎందుకంటే నువ్వు నలుపు కాబట్టి ఎదుటాళ్ళని నువ్వు చచ్చిన అనవు నల్లటాలు అంటావంటే నీ నలుపు నీకు తెలియదు. అట్లానే నీవేంటో, నీ హృదయం ఏంటో, నీ స్వభావం ఏంటో, నీలో ఉన్న మురికేంటో నీకు తెలిస్తే నువ్వు ఎట్లా సచ్చినా అనేవి కూడా. అది నేను ఇవాళ చెప్పింది. అర్థమైందా? మనలో ఉన్న మురికిని గుర్తు తెచ్చుకుంటే ఎదుటాల్లో ఉన్న మురికి కనపడుతుంది. అందుకని ఇంకొక మాట కూడా తెలుసు కదా మనందరికీ, ప్రతి వారి కంట్లో ఏముంది? దూలం ఉంది నా కంట్లో,
ఎదుటి వాళ్ళ కంట్లో నలుసుని ఎదుగుతూ ఉన్నాను అంటే చిన్నది, నా కంట్లో ఏముంది పెద్దది, వాళ్ళలో ఏముంది నాది గుర్తుకు రావట్లే, నాది నేను చూసుకోవట్లేదు, నాలో అమ్మో ఇంత దూరం ఉందని నేను గుర్తు చేసుకోవటం లేదు, కానీ నేను ఏంటి వాళ్ళ కంట్లో నలుస్తూనే ఎదుగుతున్నా. దేవుడు చెప్పేది అది, ప్రభు చెప్పేది, తొందరపడద్దు. తీర్పు తీర్చడానికి మీరు తొందరపడదు. నువ్వు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నావో ఆ విధంగానే, నువ్వు ఎలా కొలత కొలుస్తున్నావో అదే కొలత నీకు కూడా కొలవబడుతుంది. భయము కలిగి, భక్తి కలిగి, భక్తి ఉండటల్లా, భయభక్తులు ఉండటల్లా. ఎవరేళ్ళలో జాలి పడతానని చెప్పారు పోయిన వారు, తండ్రి తన కుమారుల జాలి పడినట్లు ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎలా ఆయన జాలి పడతాడంట. హల్లెలూయా. ఆయన నిబంధన గైకొనే వారి మీద, ఆయన కట్టలను అనుసరించి నడుచుకునే వారి మీద ఆయన కృప యుగ యుగాలు, ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఆయన కృప పిల్ల 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 తరానికి యుగ యుగాలు ఉంటుందంట. ఎవరి మీద? భయభక్తులు కలిగి ఉండాలి. భక్తిహీనులకు కలుగు వేదనలు, భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుచున్నాయి. భక్తి పరులకి ఆయన కృప అధికముగా ఉంటుంది. ఎవరికైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ ఎడల ఆయన కృప అధికముగా ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ వాక్యాలు మర్చిపోవద్దు, విని వదిలేయొద్దు. ఇక నుంచి తీర్పు తీర్చడానికి భయపడతారా లేదా? భయపడతారా? భయపడలేదంటే ఇక మీరు అసలు తీర్పు తీర్చొద్దు. ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు. ఆ హక్కు లేదు, ఆ యోగ్యత లేదు, ఆ అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం బలహీనులు కాబట్టి, ప్రతి ఒక్కళ్ళం పాపులం కాబట్టి మనమందరం కూడా తీర్పు తీర్చేవారిగా ఉండకుండా ఆయన ఎందుకు అంటే చివరిలో ఏం చెప్పాను, ఎలాంటి ప్రీతికరమైన సేవ, ఎలాంటిది ఇష్టం ఆయనకి, ప్రీతికరమైన సేవ చేయుదము, ఆయనకి ఇష్టమైన సేవ చేయుదము. ఎలాంటి సేవ ఇష్టం? ప్రీతికరమైనది ఏంటి? ఆయనకి ప్రీతికరమైనది. ఇంకా వినయము, విజయిత. అది చూడలేదా? భయభక్తులు, వినయము ఉండాలి మనలో. ఇంకేముండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టమైన సేవ. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయగా. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశీలించుకో, పరీక్షించుకో హృదయాన్ని. మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. అందుకనే దేవుడు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, జాగ్రత్త అని చెప్తున్నాడు. కాపాడుకోవాలి. మన హృదయంలో ఏమున్నాయో, హృదయాన్ని చూసే దేవుడు నీ పై రూపాన్ని కాదు, నా పై రూపాన్ని కాదు. ఎలాంటి భక్తి చేస్తున్నాము? భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతుంది. భక్తి లేదు, ఆయన కృప, ఆయన ఇందు భయభక్తులు గలవారి ఎడల ఉంటుంది. ఆయన జాలి, ఆయన ఇందు భయభక్తులు గలవారి మీద ఉంటుంది. ఈ పిల్ల 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 తరము ఆయన కృప ఉండాలంటే
ఉందా? భయం భక్తి ఉన్నదా? భయభక్తులు మనం కలిగి ఉంటే మనము తీర్పు తీర్చేవారిగా ఉంటాం. తీర్పు తీర్చుచున్న మనుష్యుడా, దేని విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావు? అదే నువ్వు చేస్తున్నావు కదా. నువ్వు ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా, దేవుని సన్నిధిలో ఏ సేవ చేసినా నీలో వినయం ఉండాలి, నీలో దీనత్వం ఉండాలి, లోబడే స్వభావం ఉండాలి, భయభక్తులు ఉండాలి. ఇవి కలిగి ఉన్నప్పుడే నువ్వు ఏది చేసినా అది ఆయనకు ప్రీతికరమైనదిగా ఉంటుంది, ఇష్టముగా ఉంటుంది. ఏ సేవ చేస్తున్నావు? ఎలాంటి సేవ చేస్తున్నావు? ఝాన్సీ గురించి ప్రార్థన చేస్తున్నారా? ఎట్లా ఉంది లక్ష్మి? స్తోత్రం దేవా, స్తోత్రములు నాయనా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసే తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు ప్రభా నాయన నీ రెక్కల చాట మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచావు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. కొన్ని విషయాలు విన్నప్పుడు నా తండ్రి, ఎంతోమంది నాయన యాక్సిడెంట్లో కానీ ప్రభు ఎంతోమంది చిన్న వయసులోనే మరణిస్తున్నారు నాయన. కానీ కేవలం నీ కృపను బట్టి, నీ కాపుదల, నీ భద్రతను బట్టి ప్రభా మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచావయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అంటే ఇంకా ప్రభా మాకు ఇంకా ఏమి నేర్పించాలనుకుంటున్నావో దేవా, ఇంకా మాకు ఆయుష్ని ఇస్తున్నావంటే ప్రభు ఇంకా మేము సరి చేసుకోవాలి నాయన, ఇంకా నీకు నమ్మకంగా ఉండాలి, ఇంకా భయభక్తులు కలిగి జీవించాలయ్యా. వినయము దీన మనసు కలిగి నా తండ్రి మేము ఉండటానికి కూడా మీరు కృప దయచేయండి అయ్యా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రభు భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి అని చెప్పిన దేవా, నీకు స్తోత్రములు నాయన. నిజమే ప్రభు, ఈ రోజుల్లో నాయన అయ్యా నిన్ను నమ్మావన్న మాటే కానీ ప్రభు నిజమైన భయభక్తులు మాలో లేవు నాయన. అయ్యా నీకు స్తోత్రములు అయ్యా. ప్రభు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉంటుందో అలాగే నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉంటుందని చెప్పిన దేవుడు అయ్యా కృపాకాలంలో ఉన్నామని అయ్యా నీ కృప మమ్మల్ని క్షమిస్తూనే వస్తుందని ప్రభు అయ్యా ఒక భ్రమలో మేము జీవిస్తున్నాము నాయన, నీకు స్తోత్రాలు. నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అయ్యా తండ్రి తన కుమారుని అలా జాలి పడినట్లుగా నీ యందు భయభక్తులు గల వారి అలా జాలి పడతానంటున్నావు దేవా, నీకు స్తోత్రములు. ఆ భయభక్తులు కలిగి ఉండటానికి మీరు సహాయం ఇచ్చేయండి ప్రభా. అయ్యా ఎవరికి తీర్పు తీర్చొద్దని చెప్పిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. మా కంట్లో దూలాలు పెట్టుకొని ఎదుటి వారి కంట్లో నలుసులు వెతికే వారిగా మేము ఉండొద్దు ప్రభా. అయ్యా తీర్పు తీర్చే మనుషుడా, ఏ విషయాల్లో నువ్వు తీర్పు తీరుస్తున్నావో అదే విషయంలో నువ్వు నేరస్తుడు అని నీకు తెలియదా అంటున్నావు దేవా, నీకు వందనాలయ్యా. నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావు అదే కొలత నీకు కొలవబడుతుంది అంటున్నావు. తీర్పు తీర్చకడి అంటున్నావు, అప్పుడు నీ విషయంలో తీర్పు తీర్చబడదు అంటున్నావు దేవా, నీకు స్తోత్రములయ్యా. మా హృదయంలో ఎన్ని ఉన్నాయో నాయన నీ వాక్యపు వెలుగులో మేము చూసాము నాయన. అంచె దినాల్లో అపాయకరమైన దినాలు అంటున్నావు నాయన, ఆ దినాల్లో మేము ఉన్నాం. మా హృదయంలో ఎన్ని ఉన్నాయో తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా వాటన్నిటి నుంచి మాకు విడుదల దయచేయి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మా ఆత్మకి నాయన ఏ వ్యాధి ఉన్నదో ప్రభా ఆ వ్యాధిని మేము గుర్తించేవారు ఇంకా మాకు సహాయం చేయి నాయన. శరీరానికి ఒక రోగం వస్తే ప్రభా అయ్యా ఎంతో ప్రయాసపడి కష్టపడి నాయన అయ్యా స్వస్థపడటానికి ప్రభా అయ్యా నా తండ్రి ప్రయత్నాలు చేస్తాం నాయన, నీకు స్తోత్రములు. కానీ అయ్యా శరీరము కంటే ఆత్మ ముఖ్యమైనది నాయన. శరీరానికి రోగం ఉన్నా కూడా నాయన పరలోకానికి వెళతాం, కానీ ప్రభా అయ్యా ఆత్మ నాయన అయ్యా ఆత్మీయంగా వ్యాధి కలిగి ఉంటే ప్రభా అయ్యా పరలోకానికి వెళ్ళలేవు నాయన. అయ్యా మీరు కృప దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో మా స్థితి ఏంటో మా స్వభావం ఏంటో మేము
ఎలాంటి స్థితిలో ఉన్నామో నాయన నీ సన్నిధిలో మమ్మల్ని మేము ఒప్పుకొని ప్రభువా అయ్యా నా తండ్రి విడిచిపెట్టడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. ఎదుటి వారి గురించి తీర్పులు తీర్చడానికి మేము ఏ పాటి వారం నాయన, ఏ మంచి లేని వారం, ఏ యోగ్యత లేని వారం, ఓ ప్రభు తృణీకరించబడిన వారంగా ఉన్న వాళ్ళం నాయన. అయ్యా మేము ఏ పాటి వారం దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా గురించి మేము మాకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మేము మాట్లాడడం నాయన. అయ్యా కనికరించమని అడుగుచున్నాం తండ్రి. నీతిమంతుని నోరు జీవపు ఓట అంటున్నావు నాయన. ఆ మాటలు ప్రభువా అయ్యా ఇతరులు బ్రతికిస్తాయే కానీ, ఇతరులు ఆదరిస్తాయే కానీ, పడిపోయిన వారిని లేవనెత్తేయగానే ఉంటాయి కానీ ప్రభువా కత్తిపోటు లాంటి మాటలు ప్రభువా హృదయాన్ని గాయపరిచే మాటలు నా తండ్రి నీ బిడ్డల నోట రాకూడదంటున్నావు దేవా. నీకు స్తోత్రములు. నువ్వెంత ప్రేమ గల దేవుడువో అంత నాయన దహించు అగ్నిగా ఉన్నానంటున్నావు దేవా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా నాయన ఇశ్రాయేలు ప్రజల యొద్దకు నాయన నువ్వు ప్రతి దినము కూడా పెందల కడే నాయన ప్రవక్తలు పంపిస్తూ వచ్చానని చెప్పావు. కానీ వాళ్ళు అయితే ఆ దుర్మార్గతను వాళ్ళు విడిచిపెట్టలేదంటున్నావు, వాళ్ళు చెవి ఒక్కటలేదంటున్నావు దేవా. నీకు స్తోత్రాలు. అందుకని నా ఉగ్రత నా రౌద్రం వారి మీదకి వచ్చిందని చెప్పిన దేవా నీకు స్తోత్రములు నాయన. ఈ దినాల్లో కూడా ప్రభువా అయ్యా నువ్వు చెప్తున్నావు నాయన నీ మాటకి లోబడాలి నా తండ్రి. నీకు స్తోత్రాలు. మా హృదయాలు పరిశుద్ధంగా ఉండాలంటున్నావు నాయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారంటున్నావు. హృదయ శుద్ధిని కోరుకునే దేవుడు అయ్యా నీకు స్తోత్రాలయ్యా. మా హృదయాలు దేనితో నింపబడినయో నీ వాక్యం సెలవిస్తుంది నాయన. శరీర కార్యాలతో నింపబడిన నాయన. ఒక మనిషిని అపవిత్రపరిచేది అవే అంటున్నావు దేవా. నీకు స్తోత్రాలు. అవి గ్రహించలేని వారిగా ఉంటున్నాము నాయన. మీరు కృప దయచేయండి నాయన. అయ్యా దినాలు గడిచే కొద్ది ప్రభువా అయ్యా మాలో మార్పు రావాలి, మా స్వభావాలు మారాలి తండ్రి, మా మాటలు మారాలి నాయన. అలాంటి కృప నాకు మాకు అందరికీ దయచేయి నాయన. తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డలు నాయన వారి గృహాలు ఏ అవసరాలు అక్కర్లు కలిగి ఉన్నారో నీకు తెలుసు నాయన. వారి అవసరాల అక్కర్లు కూడా మీరు తీర్చండి నాయన. ముఖ్యంగా ఝాన్సీ విషయంలో అడుగుచున్నాం దేవా. సంఘం అంతా కూడా ఓ ఏకాత్మతో తండ్రి అడుగుచున్నాం అయ్యా నాయన. యవ్వనస్తురాలైన కుమార్తె ప్రభువా ఆ బిడ్డ నీ కృపగల స్థాయిగా అప్పగించుకుంటున్నాం నాయన. అయ్యా నీకు అసాధ్యమైంది లోకంలో ఏది లేదు. చనిపోయిన లాజరును సైతం నువ్వు తిరిగి లేపిన దేవుడు అయ్యా. ఓ గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి, అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అడుగండి ఇస్తానన్నావు కదా ప్రభువా. అయ్యా ప్రభువా ఆ బిడ్డ విషయంలో మేము అడుగుచున్నాము నాయన. ఆ బిడ్డ దీర్ఘాయుష్మంతురాలుగా చేయవా తండ్రి. అయ్యా నాయన నీ పాదములు పట్టుకొని మేము బ్రతిలాడుకుంటున్నాము నాయన. అయ్యా బిడ్డ విషయంలో తండ్రి కనికరించయ్యా, కృప చూపించమని అడుగుచున్నాం దేవా. ఆ బిడ్డ నీ సాక్షిగా నువ్వు నిలబెట్టుకో తండ్రి. నీ వందనాలయ్యా. అయ్యా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆ బిడ్డ ఎంతగానో వేదన పడుతుంది అయ్యా. ఓ చిన్న బిడ్డ కదా ప్రభువా నీకు స్తోత్రములు నాయన. కనికరించువా నాయన. పితరుల పాపములు నాయన, ఆ శాపములు దేవా తల్లిదండ్రులు ఏ కావచ్చు, పితరులు ఏ కావచ్చు నాయన, ఏది ఆ బిడ్డ మీదకి రాకుండా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నీకు స్తుతులు వందనాలు నాయన. అలాగనే ప్రభువా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల పేరు పైన జ్ఞాపకం చేసుకో. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయి నాయన. చేతి పనులు లేని బిడ్డలకు చేతి పనులు దయచేయి నాయన. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయి నాయన. అప్పుల భారంతో ఉన్న వాళ్ళు అప్పుల భారం నుంచి విడిపించయ్యా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయి నాయన. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఇంకా త్రాగుడని బానిసలుగా ఉన్నాడు నాయన త్రాగుడికి నాయన. ఆ త్రాగుడి నుంచి విడిపించు నాయన. వ్యభిచారం అనే పాపములో ఉంటున్నారు నాయన. ఆ పాపము నుంచి విడిపించు నాయన. అబద్ధాలనే పాపములు దేవా అయ్యా వీటన్నిటి నుంచి కూడా విడిపించు అయ్యా. నీకు స్తోత్రాలు. ఏ గృహంలో అయ్యా ఎవరికి రక్షణ లేదు ఆ బిడ్డలకి రక్షణ దయచేయి. ఇంకా ఎవరు నీకు నమ్మకంగా లేరో ప్రభు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయి నాయన. ఓ ప్రభు అయ్యా నీ కృప దయచేయమని
చేయమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు, వందనాలు నాయన. ఇంకా ప్రభు నమ్మకంగా లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన నీకు నమ్మకంగా జీవించే బిడ్డలుగా చేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నేను నమ్ముకున్నామనే మాటే కానీ ప్రభు నీ నామను అవమానపరిచే వారిగా ఉంటున్నాం. అలాంటి జీవితాలు నాలో మాలో ఎక్కడ లేకుండా నీ నామను అవమానపరిచే విధంగా మా జీవితాలు లేకుండా తండ్రి అయ్యా మీరే మాకు అందరికీ కూడా సహాయం చేయమని అయ్యా నీ బిడ్డలు ఇచ్చిన కానుకలు కూడా మీరు నూరంతలుగా ఫలింప చేయండి. మా బిడ్డలు నాయన వారి వారి గృహాలకు వెళ్ళుచుండగా తండ్రి అయ్యా నీ సన్నిధి సమాధానము దయచేయమని అయ్యా జ్యోతి విషయంలో కూడా కార్యం జరిగించండి. అక్కడ నెమ్మది దయచేయని ఆయన వాళ్ళ అత్త అయ్యా వాళ్ళ ఆడపడుచు వాళ్ళందరూ కూడా తండ్రి నాయన ఏమనకుండా తండ్రి మీరు కృప దయచేయండి. ఆ బిడ్డను ప్రేమించడానికి మీరే సహాయం చేయమని సమస్తాన్ని కూడా అయ్యా చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. అయ్యా చదువులో వర్ధిల్లు చేయమని అడుగుచున్నాం. మీరే సహాయం చేయమని అయ్యా నీ దాసులు కూడా మంచి ఆరోగ్యము దయచేయండి ఆయన. నాకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ఇచ్చిన 2 కుమారుల కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మాధవికి నాయన అన్నాడు నొప్పి నుంచి విడిపించు నాయన. సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.